బోడుప్పల్ చెంగిచెర్ల డివిజన్లలో తగినంత నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ అన్నారు బీజేవైఎం రాష్ట్ర జనరల్ సెక్రటరీ పవన్ రెడ్డి. బీజేవైఎం నేతలతో కలిసి బోడుప్పల్ జలమండలి అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఎండాకాలం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందంటూ కూడా తెలియజేశారు. ఇక ప్రమాదం సంబంధించి కూడా ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున కూడా ధర్నా చేపడతామంటూ కూడా హెచ్చరించారు. బోడుప్పల్ జోన్లో ఉన్నటువంటి హెచ్ఎన్డబ్ల్యూఎస్ ఆఫీస్కి మేమందరం రావడం జరిగింది. అందరికీ తెలుసు ఈ ఎండాకాలం యొక్క నీటి సమస్య ఎంత పెద్దగా మారిందో. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా కూడా ఆలోచన అనేది ఉంటే ఈ యొక్క బోడుప్పల్ చెంగిచెర్ల ప్రాంతాలని మీరు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కలపక ముందే ఆలోచన చేయాలి. ఇక్కడ ఎటువంటి సదుపాయాలు మనం ఇవ్వాలి పబ్లిక్ అని. మీరు కేవలం ట్యాక్సులు వసూలు చేసి పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇక్కడ పబ్లిక్ ఎటువంటి న్యాయం చేయట్లే. మీరు ఈ ఎండాకాలం మొదలవ్వకముందే ఇక్కడ ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సింది. అసలు మనకి వాటర్ సప్లై ఎంత ఉంది, పబ్లిక్కి మనం ఎట్లా సప్లై చేయగలగాలి, మనకు వాటర్ మ్యాన్లు ఎంత ఉన్నారు, ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేక ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నప్పుడన్నా 3 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేవి. మీరు ఎప్పుడైతే ఈ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేసి దీన్ని కనీసం వారానికి ఒక్కసారి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. బోడుప్పల్ మరియు చెంగిచెర్ల బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో మన మాజీ కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి ఆధ్వర్యంలో చెంగిచెర్ల మరియు బోడుప్పల్ ప్రజలు పడుతున్న కష్టాల వాటర్ సమస్యపై పడుతున్న కష్టాల విషయమై మేనేజర్ సరిత మేడం కలవడం జరిగింది. మేనేజర్ గారు సానుకూలంగా స్పందించి చెంగిచెర్ల బోడుప్పల్ ప్రజలు పడుతున్న సమస్య గురించి మేము అడగగా వాళ్ళు కొన్ని వివరణ ఇవ్వడం జరిగింది. దానిలో కొన్ని కాలనీలో జంక్షన్ శాంక్షన్ అయినాయి, మరికొన్ని కాలనీలో చేయాల్సి వస్తుంది. మన మెయిన్ లక్ష్మీనగర్ కాలనీలో ఒకటి, చెంగిచెర్ల ఒకటి, చెంగిచెర్ల ఓల్డ్ విలేజ్లో చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు వారానికి ఒక్కసారి లేకపోతే 4 రోజులకు ఒక్కసారి వాటర్ రావడంతో ముఖ్యంగా ఓల్డ్ విలేజ్లో బోర్ లేని కారణంగా వాళ్ళు పూర్తిగా మున్సిపల్ వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. వారికి మటుకు 2 రోజులకు ఒకసారి డే బై డే వాటర్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే కాలనీలలో వాళ్ళకి బోర్ ఉంటుంది.